अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న మనము బృహదారణ్యకోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం వరకు మనం చూశాము. ఈరోజు 5వ బ్రాహ్మణం చూడండి. ఈ సంసారంలో అన్ని కూడా పంచభూతాలతో కలిసి ఉన్నాయి. కాబట్టి మనం ఆత్మతత్వాన్ని పొందడం కొరకు ప్రత్యేక క్రియాకలాపాన్ని ఆత్మీయ భావనతో మనము కర్మ చేసినట్లయితే నిష్కామ భావన ద్వారా కర్మ చేసినట్లయితే ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతాము. ఈ సంసారం జరిగే ప్రత్యేక క్రియాకలం ఒక యజ్ఞ స్వరూపము. మరి ఈ రహస్యం తెలుసుకుంటారో అతడు అన్ని కూడా పొందగలుగుతాడు, అన్ని సకల ఐశ్వర్యాలను పొందగలుగుతాడు. ఏది కావాలంటే అది సిద్ధిస్తుంది అని మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ 5వ బ్రాహ్మణంలో పరమపిత పరమాత్మ అంటే సృష్టికర్త ఎవరైతే ఉన్నారో 7 రకాల అన్నాలను ఉత్పత్తి చేశాడు. అంటే అన్నం ప్రాణికి సర్వోత్కృష్టత, అంటే 7 రకాల అన్నంలో ప్రాణానికి సర్వోత్కృష్టత ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. అదేంటో మనం చూద్దాం. చూడండి, ముందుగా మొదటి మంత్రం వచ్చేసి యత్ సప్తాన్నాని మేధయా తపసా అజనయత్ పిత తపసా అజనయత్ పిత ఏకం అస్య సాధారణం ద్వే దేవాన్ అభాజయత్ త్రీని ఆత్మని అకురుత పశుభ్యః ఏకం ప్రాయచ్చత్ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న కస్మాత్తాని న క్షీయంతే అద్యమానాని సర్వదా. కస్మాత్తాని న క్షీయంతే అద్యమానాని సర్వదా యో వై తాం ఈక్షితం వేద సో అన్నం అత్తి. యో వై తాం ఈక్షితం తాం అక్షితిం యో వై తాం అక్షితిం వేద సో అన్నం అత్తి. ప్రతీకేన స దేవాన్ అపి గచ్చతి ప్రతీకేన స దేవాన్ అపి గచ్చతి స ఊర్జం ఉపజీవతి. శ్లోకాః. ఇంకా ఈ మంత్రాంశ విషయంలో, ఈ శ్లోకాంశ విషయంలో అంటే కొన్ని ఇక్కడ మనకి మంత్రాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయండి. అంటే విషయాన్ని ప్రతిపాదించకూడదు. ఒక్కోసారి ఒక రకమైనటువంటి మంత్రాంశగా శ్లోకాంశం ఉంటుంది. వీటి విషయంలో ఇక చెప్పిన విషయంలో ఇంకా ఈ శ్లోకాంశంలో ఇంకా సూక్ష్మంగా విడదీసి చెప్పబడిందంట. తర్వాత ఇక్కడ యత్ సప్తాన్నాని మేధయా తపసా అజనయత్ పిత. పిత అంటే ఇక్కడ సృష్టికర్త, అంటే ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ ఏం చేశాడు? పిత సప్తాన్నాన్ని 7 రకాల అన్నాలను ఉత్పన్నం చేశాడు. ఇలా ఉత్పన్నం చేసాడు మేధ అంటే బుద్ధి ద్వారా, తపస్సు ద్వారా అంటే పరిశ్రమ ద్వారా, అంటే బుద్ధిపూర్వకంగా పరిశ్రమ ద్వారా, బుద్ధిపూర్వకంగా పురుషార్థం ద్వారా ఈ సప్త అన్నాలను ఉత్పన్నం చేశాడు. సప్త అన్నాన్ని మేధయా తపస అజనేత్ పిత. అందులో 7 అన్నాలు చెప్పి అందులో ఒకటి ఏకం అస్య సాధనం. ఒక రకమైన అన్నం ఏమిటంటే అది సాధారణమైంది. ఏంటి? ఒక రకమైన అన్నం ఏంటంటే ఏకం అస్య సాధారణమైన అన్నం అంట. రెండవది ఏంటి? దేవాన్ అభాజేత్, దేవతలకు పంచిపెట్టేశాడ. దేవాన్ అభాజేత్ రెండవ అన్నం ఏంటి? దేవతల కొరకు ఇవ్వబడింది అన్నమాట రెండవ అన్నాన్ని. త్రీని ఆత్మనే అకుదుత. మూడోది ఏం చేశాడు?
తన ఆత్మ గురించి పెట్టుకున్నామట. మూడవ అన్నం ఏంటి పెట్టుకున్నాడు? ఆత్మనే అకురుత, ఆత్మ కొరకు, తన ఆత్మ కొరకు తీసుకోబడింది అన్నమాట. పశుభ్య ఏకం ప్రాయచ్. తర్వాత ఏం చేశాడు? పశువుల కొరకు ఒక అన్నాన్ని ఇచ్చాడనమాట. మొత్తం 7 రకాల అన్నాలను చెప్పుకున్నదా? ఒకటేమో పశుభ్య ఏకం ప్రాయచ్చత్, పశువులకు ఒకటి ఇచ్చాడనమాట. పశుభ్య ఏకం ప్రాయచ్చత్, పశువులకు ఒక అన్నాన్ని ఇచ్చాడు. అలా ఇచ్చి ఇంకోటి ఏం చెప్పాడంటే, అందులో మొత్తం ప్రతిష్ఠమైన పశువుల కొరకు ఇచ్చిన అన్నం ఏదైతే ఉందో అందులో తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, అందులోనే సంపూర్ణంగా ప్రతిష్టాత్మకమే ఉన్నాయంట. ఏంటివంటే యచ్చ ప్రాణితి యచ్చన్న, అంటే ఏవైతే శ్వాస ప్రశ్వాస తీసుకుంటున్నాయో, ఏవైతే తీసుకోలేదు అంటే అటువంటి ప్రాణులు, కొన్ని అటువంటి ప్రాణులు శ్వాస ప్రశ్వాస తీసుకుంటుంటే కొన్ని తీసుకోవన్నమాట. అటువంటి ప్రాణులన్నీ కూడా తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, అంటే పశువుల కొరకు ఇచ్చినటువంటి అన్నంలో ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చన్న. ప్రాణితి అంటే శ్వాస ప్రశ్వాస తీసుకునేటువంటివి, తీసుకున్నటువంటివి అన్ని రకాల జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటి అంతర్గతంగా తీసుకోవచ్చు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇట్లా అన్ని రకాల అన్నాలను కూడా మనం పంచిపెడుతున్నాం, అన్ని రకాలుగా ఇస్తున్నాం కదా. కస్మాత్తాని నా క్షీయంతే, ఈ రకంగా నిరంతరంగా మనం తింటూనే భోగాలు చేస్తున్నాం, అనుభవిస్తూనే ఉన్నాం కదా. కస్మాత్తాని నా క్షీయంతే, ఎందుకు క్షీయం కావడం లేదు, ఎందుకు నష్టం కావడం లేదు? అద్యమానాన్ని సర్వదా, నిరంతరంగా అద్యమానాన్ని సర్వదా ఎల్లప్పుడు తింటూనే ఉన్నాం. అన్ని జీవులు సమస్తంగా ఈ భూమి మీద తింటూనే ఉన్నాయి, నిరంతర భోగాలు చేస్తూనే ఉన్నాయి. ఎందుకు అవి క్షీణం కావడం లేదు? కస్మాత్తాని నా క్షీయంతే అద్యమానాన్ని సర్వదా, ఎల్లప్పుడు తింటూనే ఉన్నాం. మనకు ఏవైతే భోగాలన్నీ అనుభవిస్తూనే ఉన్నాం. అన్ని అంటే భోగాలు అన్ని వచ్చేస్తాయి ఇక్కడ మనం. సో యోవై తాం అక్షితం వేద, అందుకే ఇక్కడ అన్ని రకాల జీవులు నిరంతరం తింటూ ఉన్నప్పటికీ కూడా ఇవి క్షీణించడం లేదు. అన్నాలు ఎవరివి? అది సమస్త బ్రహ్మాండాలు ఎవరు కూడా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఏమి లేనటువంటి వాళ్ళు అని మనం చెప్పని లేదు. సమస్త భూమి మీద ఉన్న ప్రత్యేక ప్రాణి ఏదో రకంగా జీవిస్తూనే ఉన్నమాట. అపవాదంగా ఎక్కడైనా మనకు భోజనం లేక, ఇక్కడ ఆహార పదార్థాలు లేక చనిపోయారని అది అపవాదంగా ఉంటుంది కర్మ ఫలితంగా. లేకపోతే అందరికీ పుష్కలంగా అన్ని రకాలుగా జీవిస్తున్నాయి. ఎక్కడో ఉన్న కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి పశు పక్షులు క్రిమి కీటకాలకు కూడా అన్ని రకాలుగా వ్యవస్థ పరమాత్మ ద్వారా కలుగుతూనే ఉంది. ఎక్కడ రాళ్ళలో ఉండే జీవులు, రాళ్ళ మధ్యలో ఉండే జీవులు కూడా ప్రాణులు కూడా జీవిస్తున్నాయి. అలా కొన్ని మనకు కనిపిస్తుంటాయన్నమాట. అలాగా అన్నిటికీ పరమాత్మ నీరు పోసిన నారు పోస్తా, ఏదో మన సామెత చెప్తామా, అలాగా ప్రాణం ఇచ్చినటువంటి ఆ పరమాత్మ అందరికి కూడా అదికి సకల భోగాలను, సకల పుష్టిని అందజేస్తున్నా అన్నమాట, అన్ని రకాలుగా ఇస్తున్నా. అందుకే దాన్ని బట్టి ఏమవుతుంది? యోవై తాం అక్షితం వేద, అందుకే ఆ పరమాత్మ అక్షయశ్వరుడు, అక్షయ పాత్ర అంట కదా. ఎప్పుడు ఆ పాత్ర క్షయం కాదన్నమాట, ఎప్పుడు అక్షయంగా ఉంటుంది, ఎప్పుడు నిరంతరంగా నిండుగా ఉంటుందన్నమాట. ఇది మనం మన మంత్రం ఏం చెప్తామో, ఆ పరమాత్మ పూర్ణ స్వరూపుడు. ఆ పూర్ణంలోంచి పూర్ణం తీసిన न श्रूयते महोदय? మాత్రం తీసుకుంటున్నాం, తింటున్నాం అంటగానే నామమాత్రంగా మాత్రం తీసుకుంటున్నాము. అందుకే ప్రతీకేన సా దేవాన్ అపి గచ్చతి. సో అన్నమత్తి ప్రతీకేన, ఏదైతే అన్నం తీసుకుంటున్నారో అక్షయ స్వరూపం పరివేశం తెలుసుకొని అప్పుడు అతనికి అర్థమవుతుంది, మేము ఏదో తింటున్నాం, భోగాలు అనిపిస్తున్నాను కానీ మనం ఏం అనిపించలే, భోగాలు చేయడం లేదు, ప్రతీకాత్మకంగా జీవించడానికి ఉండటం కోసం తింటున్నాం, అంత తాగుతున్నాం తప్పితే కేవలం నామ మాత్రమే. పూర్తిగా మనకు వాటి తృప్తి కలగడం లేదు, పూర్తిగా వాటిలో ఆనందం కలగడం లేదు. మనం అనుకుంటున్నాం మనకు తృప్తి కలుగుతుంది, ఏదో తిన్నప్పుడు ఎంతసేపు, ఏదైనా తిన్న పదార్థాన్ని భోగం చేసిన పదార్థం ఎంతసేపు ఉంటుంది, తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది తప్పితే మనకు అంటే వాటితో తృప్తి కలగదు. అందుకే సో అన్నం మత్తి ప్రతీకేనా, అందుకే ప్రతీకాత్మక మాత్రం తీసుకుంటున్నాము. ఇంకా అటువంటి వ్యక్తి ఏమవుతాడంటే అక్షయ స్వరూపమైన పదవి తెలుసుకున్నట్లయితే ప్రతీకాత్మకంగా తింటున్న అర్థం చేసుకోగలుగుతాడు. అలాగే దేవానపి గచ్చది, అతడు దేవతలో కలిసిపోతాడు. అంటే దివ్యమైన స్వరూపం, దివ్యమైన గుణాలు అతనిలో కలుగుతాయి. ఇంకా ఉన్నతమైన లోకాన్ని పొందగలుగుతాడు, అత్యంతంగా ఉన్నతిని పొందగలుగుతాడు. అందుకే దేవానపి గచ్చతి, ఇంకా ఊర్జమపి ఉపజీవతి, ఇంకా
అతను బలాన్ని ఐశ్వర్యం కూడా పొందగలుగుతాడు, ఊర్జోని శక్తిని పొందగలుగుతాడు. స ఊర్జోపి ఉపజీవతి ఇది శ్లోకాహ. ఈ శ్లోకాల్లో ఇంకా వీటి గురించి ఒక్కొక్క పదాన్ని సంకేత రూపంలో ఉండే వాటిని ఇంకా విశేషంగా విడదీసి చెప్పబడినట తర్వాత మంత్రంలో. इधर किंद चलिए। सृष्टि के पिता प्रजापति ने ज्ञान और तप के द्वारा जिन 7 अन्नों की रचना की, ప్రజాపతి అంటే పరమాత్మ జ్ఞానం ద్వారా తపస్సు ద్వారా ఏవైతే 7 రకాల అన్నాలు ఉత్పత్తి చేశాడో రచించాడో అందులో उनमें से एक इसका एक अन्न साधन है. ఇందులో ఒక అన్నం ఏంటి సాధారణమైంది, అర్థాత్ वो सभी प्राणियों का भोग्य है. ఆ సాధారణమైన అన్నం ఏంటి అన్ని రకాల ప్రాణులు భోగం చేస్తాయంట. అన్ని రకాల ప్రాణులకు భోగ్యమైనట్టు వస్తు పదార్థం అన్నం అనమాట. అంటే అన్ని రకాల జీవులు తినేయచ్చేమాట. ఇప్పుడు అంతే కదా, అన్ని జీవులు అన్ని రకాల అన్నం తినగలుగుతాయా? ఇప్పుడు పశువు ఉంది, కొన్ని గడ్డి మాత్రం తింటుంది, మిగతావి తినమన్నమాట. కొన్ని కృత మృగాలు ఉన్నాయి, మాంసమే తింటాయి, మిగతావి ఏం తినమన్నమాట. అలాగా అన్ని రకాల జీవులు ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఒక అన్నం ఏంటి, ఈ అన్నాన్ని ప్రతి ప్రాణి తింటుంది తాగుతుంది అన్నమాట. ఒక అన్నం ఏంటి 7 రకాల అన్నాల్లో ఒక అన్నం మాత్రము సమస్త జీవులు సమస్త ప్రాణాన్ని కూడా తినగలుగుతాయి, తాగలుగుతాయి. అస్తు. తో అందుకే వహు సభీ ప్రాణి యొక్క భోగ్య హే. మొట్టమొదటి అన్నం అయితే ఉందో అది అన్ని రకాల జీవులు తినొచ్చు, తాగొచ్చు, భోగం చేయవచ్చు అనమాట. రెండోది దో అన్న ఉన్హోనే దేవతాకు బాంట్ దియే. రెండో అన్న ఏం చేశారు, ఆ దేవతలకు మాత్రమే అమృతాన్ని తాగుతూ ఉంటుంది, ఆ దేవతలకు మాత్రం తాగలుగుతా, అందరూ తాగలేదు అనమాట. ఆ రెండవ అన్నం ఎలా ఉందంటే సృష్టించిన దాంట్లో రచించిన దాంట్లో అది కేవలం దేవతలు మాత్రమే తీసుకోగలుగుతారు, దేవతలకు మాత్రమే పంచబడుతుంది. అందుకే ఉన్హోనే దేవతాకు బాంట్ దియే. రెండవ అన్నం ఏంటి కేవలం దేవతలు మాత్రం తినగలుగుతుంది, అందుకే అది ఉపలబ్ధం కాదనమాట. అస్తు. మూడవ అన్నం ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ ఉన్హోనే అప్నే లియే రఖ్ లియే. మూడో రకం అన్నం ఏంటి కేవలం తన కోసం ఉంచుకున్నామాట, అది కేవలం అతనే తినగలుగుతాడు, అందరూ తినలేదన్నమాట. తన కోసం ఉంచుకున్న మూడో అన్నం ఏదైతే ఉందో. అలాగే తర్వాత ఏం ఇచ్చాడంటే పశువుకు దియే. తర్వాత అన్నం ఏదైతే ఉందో పశువుకి ఇచ్చాడంట. పశువుకు దియా ఉన్ పశువుకు దియే హుయే అన్నక. ఆ పశువులోకి ఇచ్చిన అన్నంలో జో శ్వాస తీసుకుంటున్నాయో శ్వాస తీసుకోవడం లేదో సమస్త ప్రాణులు ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. అన్ని ప్రాణులు ఇక్కడ శ్వాస తీసుకునే ప్రాణులైనా శ్వాస తీసుకునే ప్రాణ ఈ పశువుల కోసం ఇచ్చిన అన్నం ఏదైతే ఉందో అందులో అన్ని ప్రతిష్టాత్మకంగా అన్ని వచ్చేస్తాయి. కానీ ఈ రకంగా మనం చెప్పుకున్నాడు. మిగతా అన్నం అయితే ఉందో అన్ని పశువుల కోసం ఇచ్చా, అందులో అన్ని జీవులు ప్రతిష్టాత్మకంగా అన్ని వచ్చేసాయి అన్నమాట. ఈ అన్న సర్వదా ఖాయ జానే పది భిక్ష నహి హోతే. ఈ అన్నం సర్వదా ఎల్లప్పుడు తింటూనే ఉన్నాడు, అన్ని జీవులు అన్ని రకాలుగా భుజిస్తూనే ఉన్నాయి, భోగం చేస్తున్నాయి, ఎందుకు క్షీణించడం లేదు అంటే ఇస్ అన్నకే అక్షయ భావకో జాంతా హై. ఈ రకంగా క్షీణించినటువంటి ఎప్పుడు అక్షయ పాత్రగాతో ఉన్నటువంటి నిరంతరంగా నిండుగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారో బహు ముఖ ద్వార్ అన్ను భక్షణకర్త. కేవలం ముఖం ద్వారా ప్రతీకాత్మ నా మాత్రమే తినాలంటే తిన్నట్టుగా తింటున్నాడు అని యథార్థ స్వయం తెలుసుకున్నాం. మనం తినడం లేదు, మనం అనుకుంటున్నాం కానీ ఏదైనా తృప్తి చెందాను, ఈ సాంసారిక పదార్థాలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను, సుఖాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటాం కదా, అవన్నీ యథార్థ పద్ధతిని తెలుసుకున్నట్టే అసలు మనం ఏం తినడం లేదు అనే స్వరూపం తెలుసుకుంటాం. ఏదో నా మాత్రమే తినాలంటే తింటున్నాం అంటే జీవించడం కోసమే, మనం ఏం తినడం లేదన్నమాట. అందుకే ఒక ముఖ ద్వారా అన్న భక్షణకర్త హే. ఇక సామాన్యంగా మాత్రం తింటున్నాడు, ఆ యథార్థ స్వరూపం అంత తెలుస్తుంది, మనం ఏం తినడం లేదని చెప్పి. మనకి ఏం తిన్నది తాగేది ఏమి ఉంటుంది ఇక్కడ, ఏది ఉండటం లేదు ఏది ఉండటం లేదు అంట. అన్ని కూడా మనం ఇక్కడ నశించిపోతున్నాయి, నష్టమైపోతున్నాయి అన్నమాట. బహు దేవతాకు ప్రాప్తి అవుతాయి. ఇంకా అటువంటి వ్యక్తి, ఆ తత్వాన్ని తెలుసుకునే వ్యక్తి దేవతని పొందగలుగుతాడు, దివ్యత్వాన్ని పొందగలుగుతాడు, తథా అమృతిగా ఉపభోగలుగుతాడు. ఇంకా అటువంటి వ్యక్తి అమృతాన్ని ఉపభోగం చేయగలుగుతాడు. ఈ విషయమే యహ మంత్ర హే. ఈ విషయంలో ఇక్కడ ఈ రకంగా శ్లోకాంశం మంత్రం చెప్పబడింది అన్నమాట. అది ఇక్కడ మనం ఈ అంశాన్ని ప్రథమాంశాన్ని ఈ రకంగా చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి. ఇక్కడ దో అన్న భగవాన్ కే లియే, తీన్ ఉన్కే లియే అలా చెప్పాడు. మాది టోటల్ గా 7 కదా మహోదయ, అది ఒకటి అలా చెప్పాడు మా. అది రెండవది దేవతలకు చెప్పే, మూడోది తన కోసం ఉంచుకున్నాడు. అలా కాదు మహోదయ, 2 దేవతలకు, 3 అతనికి, 1 పశువులకి, అలా కాదు 7 అవుతుంది మహోదయ. అంటే 7 టోటల్ రెండు దో అన్న 2 ఓకే, 2 అన్నాలేమో 3 అన్నాలు తన కొరకు. ఒకటే మొట్టమొదటి మేదయ ఏక సాధనంగా పెట్టుకున్నావు, అది ఒకటే అయిపోయింది. రెండవది
దేవతల కోసం ఇచ్చే 2 అన్నాలేమో దేవత కొరకు, ఆ, 3 ఆ, తన కోసం మనిషికి 6 అయిపోయి ఏకం పశువులకి ఇచ్చాడు. పశుభ్య ఏకం అదకి 7 అవుతాయి. అర్థం. ఆ, ఉమ్. అదొక్కటి ఆ మీరు 7 చెప్దామని. దాంట్లో అన్ని కూడా మిగిలిన సమస్త జీవులు అందులో ప్రతిష్టాత్మకంగా వచ్చేస్తాయి. అప్పుడు 7 రకాల అన్నాలు ఇవ్వబడతాయి అన్నమాట. వస్తుంది. అస్తు ఈ రకంగా ఈ 7 రకాల అన్నాలు ఈ రకంగా సమస్త జీవులకు పంచిపెట్టబడ్డాయి. అది సమస్త ప్రాణులకు వాటి అన్ని నిరంతరంగా భోగం చేసినప్పటికీ కూడా అవి నష్టం కావడం లేదు, క్షీణించడం లేదు. ఎందుకంటే అది అక్షయ స్వరూపుడైనటువంటి ఎప్పుడు క్షయం కాని స్వరూపుడైన తత్వం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకి ఏమొస్తుందంటే పరమాత్మ నిరంతరంగా దాన్ని రచిస్తూనే ఉన్నాడు, నష్టం అంతం కావడం లేదు. అంటే అక్షయ స్వరూపుడు ఆ పరమాత్మను మనం తెలుసుకున్నట్లయితే వాస్తవంగా మనం నా మాత్రం తింటున్నాం, మనం పూర్తి ఊహించడం లేదన్నమాట అనే అంశం అనే భావన మనకు తెలుస్తుంది. అస్తు. 2వ మంత్రం చూడండి మళ్ళీ. అస్తు మహోదయ. అస్తు మహోదయ. తర్వాత ఏం చెప్పా అంటే యత్ సప్తాన్నాని మేధయా తపస అజనయత్, అదే విషయాన్ని మళ్ళీ తీసుకొని చెప్తున్నాడు. యత్ సప్తాన్నాని మేధయా తపస అజనయత్ పిత ఇది మేధయా హి మేధయా హి తపస అజనయత్ పిత ఏకం అస్య అజనయత్ పిత ఏకం అస్య సాధారణం ఇది ఏకం అస్య సాధారణం ఇది ఇదం ఏవ అస్య తత్ సాధారణం అన్నం యదిదం అద్యతే స య ఏతద్ ఉపాస్తే న స పాప్మనో వ్యావర్తతే. స పాప్మనో వ్యావర్తతే. స య ఏతద్ ఉపాస్తే న స పాప్మనో వ్యావర్తతే. మిశ్రం హి ఏతత్ ద్వే దేవాన్ అభాజయత్ ఇతి హుతం చ ప్రహుతం చ తస్మాత్ దేవేభ్యో జుహ్వతి చ ప్రచ జుహ్వేభ్యో జుహ్వతి ప్రచ జుహ్వతి అథో ఆహుర్ దర్శ పూర్ణమాసౌ ఇతి తస్మాత్ ఇష్టియాజుకః స్యాత్ పశుభ్యః ఏకం ప్రాయచ్ఛేతి తత్పయః పయో హి ఏవ అగ్రే మనుష్యాశ్చ పశవశ్చ ఉపజీవంతి. తస్మాత్ కుమారం జాతం ఘృతం వై వా అగ్రే ప్రతి లేహయంతి స్తనం వా అనుధాపయంతి అథ వత్సం జాతం ఆహుర్ అత్రినాద ఇతి తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ నేతి పయసి హి ఇదం సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న తద్ యద్ ఇదం ఆహుః సంవత్సరం పయసా జుహ్వత్ అప పునర్మృత్యుం జయతి ఇతి నా తథా విద్యాత్. యద్ అహరేవ జుహోతి తద్ అహః పునర్మృత్యుం ఉపజయతి. ఏవం విద్వాన్ సర్వం హి దేవేభ్యో అన్నాద్యం ప్రయచ్చతి. తస్మాత్ తాని నాక్షీయంతే అద్యమానాని సర్వదా ఇతి పురుషో వా అక్షితిః సా హి ఇదం అన్నం పునః పునః జాయతే పునర్జాయతే. యో వై తాం అక్షితిం వేద ఇతి పురుషో వా అక్షితిః సా హి ఇదం అన్నం ధియా జనయతే. కర్మభిర్ యద్ ఏతద్ అన్నం కుర్యాత్ క్షీయేత హ. కర్మభిర్ యద్ ఏతద్ నా కుర్యాత్ క్షీయేత హ. ఇక్కడ నా కుర్యాత్ క్షీయేత హ. సో అన్నమత్తి ప్రతీకేన ఇతి ముఖం ప్రతీకం ముఖేన ఏతత్ స దేవాన్ అపి గచ్చతి స ఊర్జం ఉపజీవతి ఇది ప్రశంస. ఇక్కడ ప్రశంస రూపంలో ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. అంటే మొత్తం పైన చెప్పిన విషయాన్ని కొంచెంగా అదే విషయాన్ని తీసుకొని కొంచెం విడదీసి చెప్పబడింది. ఇక్కడ ఏమంటున్నా అంటే సృష్టికే ఆ పిత యత్ సప్తాన్నాన్ని మేధయా తపస అజన్యత్ పిత అని చెప్పుకున్నాం కదా. ఆ వాక్యం ఓపెన్ చేసి చెప్పారు. ఇక్కడ మేధయా అంటే ఏమిటి?
మేధయాహి తపస మేధయాహి తపస అధినేత అంటే మేధ అంటే బుద్ధి ద్వారా, తపస అంటే పరిశ్రమ ద్వారా ఈ సృష్టి రచించబడింది. అందులో ఏకమస్య సాధనం అని చెప్పుకున్నాము. సాధనమైంది ఏకమస్య సాధారణం అంటే అది కేవలము సాధనం అని చెప్పుకున్నాం. అంటే అందరి ఆ సాధనమైనది ఏదైతే ఉందో అందరి చేత భుజింపబడుతున్నమాట. సాధారణం అనేది ఏది చెప్పుకున్నామో అది అందరి చేత భుజించబడుతుంది. అది కేవలం ఒకరికి అని కాదనమాట. ఆ విషయం మనం ఇక్కడ చూసాము. రెండవది ఏంటంటే కాబట్టి మొదట అన్నం ఏదైతే ఉందో అందరి చేత మనం తీసుకొని గ్రహించదన్నమాట. అందరితో కలుపుకొని తీసుకునే అన్నం అది సాధారణమైన అన్నం అని చెప్పుకున్నాడు. అందరికి సామాన్య మనసుకు సమస్త జీవులకు అందరికి కూడా అది వర్తిస్తుంది. కానీ ఇందులో ఎవరైతే ఇక్కడ సాధనం ఇది ఏం అస్య సత్ సాధనం ఇది ఇదం ఏవ అస్య తత్ సాధనం అన్నం ఏదం అద్యతే ఏదైతే తింటున్నా భుజిస్తున్నదో అది సాధన అన్నం చెప్పుకున్నాం. స యా ఏతదు ఉపాస్తే నా సా కానీ ఎవరైతే ఈ అన్నాన్ని స యహ ఏతదు ఉపాస్తే ఉపాస్తే ఇక్కడ ఉపాసన అర్థం కాకుండా తన కోసం ఉంచుకుంటారు. అంటే ఇప్పుడు అందరికీ ఇవ్వబడిన అన్నం ఒక అన్నం అని చెప్పేదా అది కేవలం ఒకరు తినేది కాదన్నమాట. అందరికి పంచిపెట్టాలి. ఎవరున్నా కూడా అది ఒకరు తినే అన్నం కాదు, అందుకు పంచిపెట్టామంట. అందుకే ఎవరైతే దీన్ని స్వార్థంతో యుక్తమైదని దాని దగ్గర ఉంచుకుంటారో స య ఏతదు ఉపాస్తే నా సా పాపమనో వ్యావర్తిన అటువంటి వ్యక్తి పాపంతో దూరం కాలేడు. అంటే పాపయుక్తుడు అవుతాడు. ఎవరైతే ఈ అన్నాన్ని ఒక్కరు తింటారో అటు పాపంతో యుక్తుడు అవుతాడు. పాపంతో యుక్తుడు అవుతాడు అంటే ఎప్పుడు కూడా దూరం కాలేడు, పాపం నుంచి దూరం కాలేడు. అందుకే నా సా పాపమనో వ్యావర్తతే. ఎందుకంటే మిశ్రమి ఏతది మిశ్రం అంటే అందరూ కలుపుకొని తినేది అనమాట. ఇది ఒకరు తినేది కాదు. కాబట్టి మనం ఒకరు తినేటువంటి వ్యక్తి స్వార్థంతో ఉంచుకున్నట్లయితే అది పాపం నుంచి దూరం కాలేడు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పండి. కాబట్టి ఇది ఈ అన్నాన్ని మనం సాధారణమైన అన్నాన్ని అందరూ కలిసి తినాలి, అందరూ కలుపుకొని తినాలి, అందరికి ఇస్తూ అందరికి పంచిపెట్టి తినాలి అనేది మనకి ఇక్కడ ఈ మొదటి అంశం తెలిసిందన్నమాట. తర్వాత ఏమంటున్నా అంటే 2 అన్నాలు మనకు దేవతలకు అని చెప్పుకున్నాం. ద్వే దేవాన్ అభాజయత్ ఇది ఏంటది హుతం చ ప్రహుతం చ ఇది తస్మాత్ దేవేభ్యో జుహ్వతి చ ప్రచ జుహ్వతి అథో ఆహుర్ దర్శ పూర్ణమాసౌ ఇది. రెండవ అన్నం ఏదైతే ఉందో 2 అన్నాలు ఏవైతే ఉన్నాయో మనం దేవతలకు ఇచ్చామని చెప్పుకున్నామో వాటి యొక్క అభిప్రాయం ఏంటంటే అక్కడ 2 అన్నాలు ఒకటి హుతం ఒకటి ప్రహుతం. అంటే ఒకటి హుతం అంటే శుభకర్మలు చేసేటప్పుడు ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు ఆ స్వయంగా తినకుండా ముందుగా పరోపకారం చేస్తూ ఇతరులకు పంచిపెడుతూ అగ్నిహోత్రం చేస్తూ అగ్నిలో ఆహుతి ఇస్తూ చేసేది కర్మ అయితే ఉందో అది హుతం అంటామట. అంటే ముందు స్వయం తీసుకోకుండా పరుల కొరకు చేసేది అన్నమాట. దాన్ని హుతం అంటామట. అది అగ్నిహోత్ర కర్మ పరుల కోసం చేస్తాం, స్వార్థం కోసం. అలాగే మంచి పనులు ఏవైతే తన కోసం కాకుండా ఇతరుల కోసం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని హుత కర్మలు అంటామట. అందుకే ఇక్కడ హుతం ప్రహుతం చ శుభకర్మలు చేస్తూ స్వయం దాన్ని తీసుకోకుండా గ్రహించకుండా ఇతరుల కోసం చేసే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చే దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అగ్నిహోత్ర కర్మలు ఏవైతే ఉన్నాయో అగ్నిలో ఇచ్చేటువంటి ఆహుతి ఏదైతే ఉందో అవన్నీ కూడా హుతం అని చెప్పబడతాయి. అలాగే దానం ఇస్తామో ఇక్కడ దానం ఇచ్చి అక్కడ ముందే యజ్ఞాది క్రియాకలాపాలు తెలుసుకున్నాము. 2 దాంట్లో దానం ఇవ్వబడము, ఏదైనా సేవా శుశ్రూష చేయడము ఇవన్నీ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రహుత కర్మలు అంటాం. ఏ కర్మలు హుతం ప్రహుతం అని చెప్పి అది ప్రహుతం అని చెప్పి చెప్పుకున్నాము. హుతం చ ప్రహుతం చ. కానీ 2 రకాలు మనకు ఈ రకంగా తీసుకోబడి హుతం ప్రహుతం అని చెప్పి కర్మలు ఏవైతున్నాయో వాటి కర్మల ద్వారా అన్నం ఇవ్వబడుతుంది. 2 క్రియాకలాపాల్లో అది పంచబడుతుంది. అందుకే ఆహుతికు ఇక్కడ మనం ఇచ్చిన ఆహుతి ఏమవుతుంది అగ్ని తినేస్తున్నాం అంట. మనం అగ్నిలో ఏ పదార్థాలు అయితే మనం ఇస్తామో ఆహుతికి ఇస్తామో అవన్నీ కూడా అగ్నిని భస్మీభూతం చేస్తున్నాం అంట. అలాగే బ్రాహ్మణులకు ఇచ్చిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భస్మీభూతం అవుతూ ఉంటాయంట. ఈ 2 కూడా ఏమిటి అగ్నిలో ఇచ్చిన ఆహుతి కూడా అదే బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి దాన ధర్మాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ భుజింపబడతాయి అని అవి భోగం చేయబడతాయి. అందుకే ఇవి మన దేవతలకు 2 అన్నాలు చెప్పుకున్నామంట. దేవతల కొరకు ఎందుకంటే ఒకటేమో దాన ధర్మాలు భుజింపబడతాయి, ఒకటి యజ్ఞ యాగాల ద్వారా ఇచ్చిన ఆహుతి అయితే అది భస్మీభూతం చేయబడుతుంది, అది కూడా భుజింపబడుతుంది. అందుకే ఇక్కడ దేవతలకు 2 రకాల అన్నాలు మనం ఇచ్చాం అనమాట.
తర్వాత ఏమంటున్నా అంటే తస్మాత్ దేభ్యో జుహ్వతి ప్రచ జుహ్వతి. అందుకే ఇక్కడ మనము జిహ్వతి ప్రజుహ్వతి అని చెప్పుకున్నామట. అంటే అది అగ్ని ద్వారా అది భస్మీభూతం చేయబడుతుంది, మనుషుల ద్వారా కూడా అది భుజింపబడుతుంది. తర్వాత తస్మాత్ దేవ జుహ్వతి చ ప్రజుహ్వతి అథ ఆహుర్ దర్శ పూర్ణమాసవితి. అలాగే ఇంకో కొంతమంది ఏమంటున్నారు, దర్శ పూర్ణమాస యజ్ఞం ఉన్నాయన్నమాట. ఏంటి, అమావాస్యలో చేసే యజ్ఞాన్ని అంటే కేవలం దర్శ యజ్ఞం అనేది కేవలం అమావాస్య రోజు మాత్రం చేస్తామంట. అలాగే పూర్ణమాసం యజ్ఞం అనేది కేవలం పౌర్ణమి రోజు చేస్తాం, పూర్ణిమ రోజు మాత్రం చేస్తామంట దేవతల కొరకు. ఎందుకంటే దేవతల కొరకు ఈ యజ్ఞం దర్శ పూర్ణమాసం అనేది రెండు చేసేది మనకు, ఒకటి అమావాస్యలో ఒకటి పూర్ణిమ రోజు చేసేది. ఇది కూడా దేవతల కొరకే చేస్తామంట. కానీ ఇది కూడా ఒక రకమైనటువంటి దేవుడికి ఇచ్చేటువంటి అన్నాల్లో ఒక భాగం అన్నమాట. అందుకే ఇక్కడ దర్శ పూర్ణమాసం ఇది. అలాగే దర్శ పూర్ణమాస యజ్ఞం ఏది చేస్తున్నామో అది కూడా యజ్ఞ దేవతలకు మాత్రమే అన్నంగా ఇస్తున్నాము. ఒకటి అమావాస్య రోజు, ఒకటి పూర్ణిమ రోజు మనం ఈ రకంగా తీసుకుంటున్నామంట. కానీ వీటిని మాత్రం ప్రతి అమావాస్యలో ప్రతి పూర్ణిమ మాసంలో మాత్రం చేయాలి. కానీ ఇక్కడ మనకు అది కేవలం దేవతల కొరకు చేసినప్పుడు అక్కడ మనకు స్వార్థం ఉండకూడదు. ఇష్టి యాజక నాస్యాత్. అందుకే చెప్పే ఇక్కడ దేవతల కొరకు చేసినప్పుడు అందుకే తస్మా నా ఇష్టి యాజక స్యాత్. అప్పుడు ఇష్టి యాజక కామనయుక్తంగా ఆ యాగం ఉండకూడదు. దర్శ పౌర్ణమాస యజ్ఞాలు ఏవైతే చేస్తున్నప్పుడు ఇష్టి యాజకంగా ఉండదు. దేవతల కొరకు చేసినప్పుడు దేవతల కొరకు సమర్పించాలి. అది మన కొరకు కాదు, అక్కడ నీ స్వార్థం కొరకు నువ్వు చేయకూడదు అక్కడ. అందుకే తస్మా నా ఇష్టి యాజక స్యాత్. కానీ ఈ రకంగా రెండు అన్నాలు దేవుళ్ళ గురించి ఎలా ఇవ్వబడతాయని మనం చూసాము. దాన్ని కొంచెం విడదీసి చెప్పుకున్నాం అట. తర్వాత ఏంటి, మళ్ళీ మూడన్నా ఒకటేమో పశులోకం చెప్పుకున్నాం. పశుభ్య ఏకం ప్రాయచ్చత్. అంటే పశుభ్య ఏకం ప్రాయచ్చత్. అస్తు పశుభ్య ఏకం ప్రాయచ్చత్ తత్పయ. అదేంటి, పయ రూపంలో దుగ్ధ రూపంలో అంటే పాలుగా తీసుకోబడింది అనమాట. ఆ పశువులు తత్పయ ప్రాయచ్చ అదేదే అది పాలతో యుక్తమై ఉందన్నమాట. ఎందుకంటే పయోహి అగ్రే మనుష్యశ్చ పశవశ్చ ఉపజీవంతి. ఎందుకంటే ఆ పాల ద్వారానే పుట్టినటువంటి బాలకులు పిల్లలు ఎవరైతే ఉన్నారో మనుషులైనా పశువులైనా కూడా పాలతో ముందు జీవిస్తాయి. పాల ద్వారా వాటికి ముందు గతి కలుగుతుంది, చైతన్యం వస్తుంది. అంటే పాల మీద నిర్భరపడి ఉన్నారు, ఆశ్రయించి ఉన్నారు. మనుషులైనా పశువులైన ముందు పాలు తాగినప్పుడే వాటికి ఆ శక్తి వస్తుందన్నమాట. అంటే మొత్తానికి పాల మీద నిర్భరపడి ఉన్నది వారికి జీవనం అనేది. అందుకే పశుభ్య ప్రాయ చేత అన్నం ఇస్తున్నామో తత్పయ పయతో యుక్తమై ఉంది, అంటే పాలతో యుక్తమై ఉంది. ఎందుకంటే పయోహి ఏవ అగ్రే మనుష్యాశ్చ పశవశ్చ ఉపజీవంతి. పశువు ఇక్కడ జీవిస్తున్నాయి. తస్మాత్ కుమారం జాతం. అందుకే ఆకాంక్ష కుమారం జాతం ఘృతం వై అగ్రే ప్రతిలేహయంతి. అందుకే మనం ఆ కుమారునికి ముందుగా తస్మాత్ కుమారం అంటే పుట్టిన పిల్లకి వేస్తే ముందుగా జాతం కుమారం అంటే పుట్టినటువంటి పిల్లవాడికి ఘృతం వై అగ్రే ప్రతిలేహయంతి. ముందుగా ఘృతం అంటే మొట్టమొదటిగా వాళ్ళు పుట్టగానే పిల్లవాడికి ఆ నాలుగు మీద కొంచెం తేనె రాస్తారండి. ఏం చేస్తారు, తేనెగా నెయ్యిగా రాస్తామంట. ఘృతం ఇక్కడ నెయ్యి ఇచ్చారండి, ఘృతం అని చెప్పి నెయ్యి దాని మీద వేస్తామంట. తర్వాత ఏం చేస్తారు, దుగ్ధపానం చేయిస్తాం, స్తనపానం చేయిస్తామన్నమాట. అది ఘృతం వై అగ్రే ప్రతిలేహయంతి స్తనం వా, లేదంటే స్తనపానం చేయిస్తారు. అనుధాపయంతి అంటే అవి ఇప్పిస్తారు అన్నమాట రకంగా. అథ వత్సం జాతం అహుర్ అత్నాదితి. అలాగే పుట్టినట్టు అప్పుడే దూడ ఏదైతే ఉందో అక్కడ మనకు గడ్డి అదేమని తినదు, కానీ ముందుగా పాల మీద ఆధారపడి నిర్భరమై ఉంటుంది. అందుకే వత్సం జాతం ఆహురు అత్రినాద్, తినం కాకుండా అత్రినాద్ ఇది, అది కూడా పాల మీదే పయస్సు అంటే పాల మీద నిర్భరపడి ఉంటుంది, ఆశ్రయించి ఉంటుంది. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ నా ఇతి పయసి హి ఇదం సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ నా. కాబట్టి ఇవన్నీ అందులో సమస్త జీవులు అయితే ఓతప్రోతమై ఉన్నాయో అందులో శ్వాస తీసుకునేటువంటి ప్రాణులు, శ్వాస తీసుకునే ప్రాణులు అవన్నీ కూడా పయస్సు మీదనే అంటే పాల మీద ఆధారపడి ఉన్నాయి. ఇదం సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చన్న అంటే ఇవన్నీ కూడా వాటి అందే నిర్భరపడి ఉన్నాయి, వాటి అందే ఆధారపడి ఉన్నాయి. అందుకే తద్ యద్ ఇదం ఆహుహు
సంవత్సరం పైసా జుహ్వద్ అప పునర్మృత్యుం జయతి ఇతి నా తథా విద్యాత్ యద్ అహరేవ జుహోతి తద్ అహః పునర్మృత్యుం ఉపజయతి ఏవం విద్వాన్. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా అంటే తైదం ఆహుహు సంవత్సరం పైసా జుహ్వద్, సంవత్సరం అంతా కూడా పైసా అంటే పాలతో ఎవరైతే యజ్ఞం యాగాలు చేస్తారో పునర్మృత్యుం జయతి, అటువంటి వ్యక్తి మృత్యుని గెలుస్తాడు. అంటే ఎవరైతే సంవత్సరం వరకు పైసా జుహ్వద్ అంటే కేవలం పాల మీద నిలబడిపడి పాలు తాగుతూ కేవలము ఎవరైతే యజ్ఞం చేస్తారో యాగం చేస్తారో సంవత్సరం పడినా కూడా అంటే ఏం తీసుకుని పాలు మాత్రం తీసుకుంటున్నాడు, పాలతో మాత్రం చేస్తున్నామాట. అటువంటి వ్యక్తి మృత్యుని జయించగలుగుతాడు. అటువంటి యాగం గురించి చెప్పారు ఇక్కడ. సంవత్సరం పైసా జుహ్వద్ పాలు ఏదైతే యజ్ఞం చేస్తారో పునర్మృత్యుం జయతి ఇది, అటువంటి వ్యక్తి మృత్యుని జయించగలుగుతాడు. కానీ ఇక్కడ అలా చెప్పారు. కానీ సంవత్సరం పడిన ఇలాగా దుగ్ధాహారం చేస్తూ దుగ్ధంతో హోమం చేసినట్లయితే అక్కడ అటువంటి వ్యక్తికి మృత్యు అనేది ఉండదు చెప్పడం అది మనకు సందిగ్ధ విషయం. అలా కాదు, దానివల్ల ఒక ఫలప్రాప్తి కలుగుతుంది. కానీ మృత్యు అనేది జయించగలుగుతావు అని కాదు. మృత్యు అనేది ఎప్పుడైనా సంభవిస్తుంది. ఆ రోజు నువ్వు జయించగలుగుతావు, ఏ రోజు చేశావో ఆ రోజు జయించగలుగుతావు, అది మనం చెప్పుకోవచ్చు. కానీ అకాల మృత్యు జయించగలుగుతావు, వాటిని దాటుకోగలుగుతావు. అంతేగాని నువ్వు ఈ యాగం చేస్తే నీ జీవితం ఎక్కడ కూడా నీకు ఎటువంటి ఆపత్తి ఇబ్బంది కలగకుండా ఎటువంటి చావు లేకుండా ఉంటావు అనేది అది అది సాధ్యం కాదనమాట. అంటే ఆ క్షణం ఆ దినము నువ్వు తప్పించుకోగలుగుతావు. అంతవరకు మనం దీన్ని తీసుకోవాలి. అస్తు నా తథా విద్యార్థి, కానీ అలా అర్థం చేసుకోవద్దు, అలా మృత్యుం జయించగలుగుతావు అని చెప్పి. యద్ అహరేవ జుహోతి, నువ్వు ఏదైతే నువ్వు యజ్ఞం చేస్తూ యాగం చేస్తూ తద్ అహః పునర్మృత్యుం ఉపజయతి ఏవం విద్వాన్. అందుకే ఆ రోజు మాత్రం ఏదో చేస్తావో, ఏ దినం ఏది చేస్తావో తద్ అహః పునర్మృత్యుం అపజయత, మృత్యుం దూరం చేసుకోగలుగుతావు, అంటే వాటిని దూరంగా ఉంచగలుగుతావు ఆ రోజు మాత్రమే. ఏవం విద్వాన్ సర్వం హి దేవేభ్యో అన్నాద్యం ప్రయత్నించింది. ఈ రకంగా తెలుసుకొని విద్వాంసులు దేవేభ్య అన్నాద్యం ప్రయత్నించి దేవతలకు అన్నాది ఇస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఈ రకంగా ఇచ్చినప్పటికీ కూడా కస్మాత్తాని నా క్షీయంతే, ఈ రకంగా ఇచ్చినప్పటికి కూడా ఎందుకో క్షీణించడం. కస్మాత్తాన్ని నా క్షీయంతే అద్యమానాన్ని సర్వదా. ఇప్పుడు బాగా నిరంతరంగా ఇలాగ భోగం చేస్తున్నప్పటికీ అన్ని రకాలుగా అన్నాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇది క్షీణించడం లేదు, అన్నాది పదార్థాలు క్షీణించడం లేదు అంటే ఏతే పురుషోవా అక్షితి, పురుషోవా అక్షితి, ఆ పురుషుడు అక్ష స్వరూపుడైనటువంటి ఆ పరమతత్వాన్ని తెలుసుకున్నాడు కాబట్టి సాహి ఇదం అన్నం పునర్జాయతే. ఎందుకంటే అక్షయ పాత్ర ఆ పరమాత్ముడు ఏంటంటే నిరంతరంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నాడన్నమాట. పునర్జాయతే, అన్నాది పాత్రలను నిరంతరంగా అక్షయ స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఇదం అన్నం పునర్జాయతే నిరంతరంగా రచిస్తూనే ఉన్నాడు. యోవైతాం అక్షితిం వేద, అందుకే అటువంటి అక్షయ స్వరూపుడైనటువంటి పూర్ణ స్వరూపుడంటే ఆ పరమాత్మను ఎవరు తెలుసుకుంటారో పురుషోవా అక్షితి, అతడు కూడా యథా స్వరూపం తెలుసుకుని శాశ్వత సుఖాన్ని పొందగలుగుతాడు. అంటే అక్షయ స్వరూపం ఎప్పుడు సమాప్తం కాటువంటి శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతాడు, ముక్తి సుఖాన్ని పొందగలుగుతాడు. స హి ఇదం అన్నం ధియా ధియా జనయతి, ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఇక్కడ ధియా ధియా అంటే బుద్ధిపూర్వకంగా మాటికి ఉత్పత్తి చేస్తున్నాడు. కర్మభిరి ఏతద్ నా కురియాత్, కర్మభిరి ఏతద్ నా కురియాత్. ఒకవేళ బుద్ధిపూర్వకంగా తపస్యాపూర్వకం పురుషార్థపూర్వకంగా ఈ కర్మ చేయనట్లయితే ఏమవుతుంది, క్షీయేతాహి, ఒక చేయకుండా క్షీణిస్తుంది ఖచ్చితంగా. కానీ అలా కాదు. సో అది నిరంతరంగా కొనసాగుతూ ఉంది. అంటే అక్కడ అక్షయ పాత్ర పూర్ణంగా ఉంది. అంటే ఆ పూర్ణ స్వరూపుడు పరమాత్మ నిరంతరం రచిస్తూనే ఉన్నాడు. ఒక చేయకపోతే నిజంగా అలాగా నా కురియా క్షీయేతాహి అవి ఖచ్చితంగా క్షీణిస్తున్నమాట. అందుకే సో అన్నమత్తి కాబట్టి వాస్తవం యథార్థ స్వరూపాన్ని పరమేశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే సో అన్నమత్తి అయితే అన్నం తింటున్నాడో భుజిస్తున్నాడో ప్రతీకేన ఇది కేవలం ప్రతీక మాత్రంగా నామమాత్రంగా మాత్రం తీసుకుంటున్నాడు. ఇది ముఖం ప్రతీకేన ఇది ముఖం
ప్రతీకం అంటే ముఖేన ఇత్యేతద్ అంటే ముఖం ద్వారా కేవలం నామా తీసుకుంటాం అంతే తప్పితే అది పూర్తిగా భుజించడం లేదు మనము. ఇంకా అలాంటి వ్యక్తి ఆ రకంగా ఆ స్వరూపాన్ని ఆ రహస్యాన్ని తెలుసుకునే వ్యక్తి ఏం ఏం పొందగలుగుతాడే? స దేవాన్ అపిగచ్చి దేవతను పొందగలుగుతాడు. స ఊర్జం ఉపజీవతి ఇది. అలాగే బలము ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు, శక్తిని పొందగలుగుతాడు, ఊర్జాన్ని పొందగలుగుతాడు. ఇది ప్రశంస. ఇక్కడ ప్రశంస రూపంలో ఈ రకంగా ఈ రకంగా స్థితి ఉత్పన్నమవుతుంది అని చెప్పి ప్రశంస రూపంలో ఇక్కడ ఈ మంత్రాంశం చెప్పబడింది అన్నమాట. చూడండి ఒకసారి ఇక్కడ భాష చూసినట్లయితే ఆ సృష్టి యొక్క పిత అంటే ఆ ప్రజాపతి జ్ఞానము और तप के द्वारा 7 अन्नों की रचना की. జ్ఞానం తపస్సు ద్వారా పురుషార్థం ద్వారా 7 రకాల అన్నాలను ఉత్పన్నం చేశాడు, రచించాడు. यह सत्य है कि उन्होंने ज्ञान और तप से ही 7 अन्न उत्पन्न किए. ఇది యథార్థమైన సత్యకథనం కాబట్టి సత్యకథనం ఏంటంటే జ్ఞానం తపస్సు ద్వారా అంటే జ్ఞానము బుద్ధి ద్వారా అంటే బుద్ధి ద్వారా తపస్సు ద్వారా అంటే పరిశ్రమ ద్వారా 7 రకాల అన్నాలను ఉత్పన్నం చేశాడు. उत्पन्न किए है अस्तु उनमें से एक अन्य साधन है. అందులో ఒక అన్నం సాధనమైంది. ఎందుకంటే जो खाया जाता है वही సాధన అన్నం. అయితే తినబడుతున్నది సాధనమైన అన్నము. ఈ సాధనమైన అన్నాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఉపాసన అంటే తింటారో, అటువంటి వ్యక్తి పాపంతో వేరు కాడు. అని సాధారణమైన వ్యక్తి స్వయం తింటాడనమాట. ఓ పాప సే అలగ్ నహీ హోతా అంటే ఎప్పుడు పాపంతో దూరం కాలేడు, అంటే పాపయుక్తుడు అవుతాడు. ఈ సాధారణమైన అన్నాన్ని అందరికి పంచిపెట్టాల్సింది అందరికి పంచిపెట్టకుండా ఒకరు తింటారో అక్కడ నిజంగా పాపం యుక్తుడు అవుతాడు, అంటే పాపం నుంచి దూరం కాలేడు. కొన్ని పదార్థాలు మన ప్రసాదాలు ఉంటాయి, అది తీసుకొచ్చి మనం ఒకరి మీద తింటూ ఉంటాం. సామాన్య ఉదాహరణకి అవి మనకి అందరికి పంచి పెట్టాలన్నమాట. ఇది మన స్వార్థంతో యుక్తమైపోయి మనము తీసుకున్నట్లయితే అది పాప భాగస్వాముడు అవుతాడు అనమాట, పాపయుక్తుడు అవుతాడు, పాపం నుంచి ఎప్పుడు దూరం కాలేడు. కొన్ని పదార్థాలు ఉంటే అవి అందరికి పంచిపెట్టడం, అందరికి పంచిపెట్టాలన్నమాట. అది మన కోసం స్వార్థం యుక్తమే, మనం తినకూడదు. క్యోంకి యహ అన్న సమస్త ప్రాణియోं के सम्मिलित रूप है. ఎందుకంటే ఈ అన్నం అనేది సమస్త ప్రాణులకు సమ్మిళితమైన రూపం అనమాట. ఈ సమస్త ప్రాణులకు అందరితో కలుపుకొని అందరికి ఇచ్చి తినేది అనమాట. అటువంటి అన్నాన్ని అందరికి ఇచ్చినప్పుడు దానికి బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, అలా ఆ సామర్థ్యం వస్తుంది అనమాట. అలాగే 2 అన్నాలు దో అన్న ఉస్నే దేవతాంకో బాంటే 2 రకాల అన్నాలు ఏం చేసావు దేవతలకు పంచబెట్టబడింది. వహ హై హుతము ప్రహుతం. చెప్పాం హుతం అంటే యజ్ఞ యాగం ద్వారా దేవతలకు సమర్పిస్తాం, అగ్నిలో ఆహుతిచ్చి భస్మీభూతం చేస్తాము. అలాగే ప్రహుతం దాన ధర్మాల ద్వారా పుణ్యకరం ద్వారా మనం పొందేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ తీసుకుంటామట. హుతం ప్రహుతం చ అని చెప్పి చెప్పుకున్నాం. ఆ హుతం ఎవరికి ఇస్తుంటే హుతం దేవతావంకి లియే అగ్నిమ హోం కన్నా. హుత యజ్ఞం ఎలా ఉంటుంది? దేవతల కొరకు ఇవ్వబడుతుంది అన్నమాట. దేవతల కొరకు మాత్రం ఇవ్వబడుతుంది. అందుకే అగ్నిలో హోమాది పదార్థాలు చేస్తూ సామాగ్రి ఇస్తూ మనం దేవతల కొరికే స్వాహ అని చెప్పి దేవేభ్య స్వాహ అని చెప్పి మనం సమస్త దేవులకు అక్కడ ఆ కర్మానుష్ఠానం చేస్తాం. అలాగే ప్రభుతేతును బలిభాగదేనా అంటే మనం సమస్త జీవులకు అన్ని రకాల సేవా శుశ్రూషపూర్వకంగా దాన ధర్మాలు చేస్తాం, అది అందరికీ సమస్త జీవులకు ఇవ్వడం అన్నమాట. అది ప్రభుత్వం అని ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటాం. ఈ రకంగా ఇస్లియే గృహస్థు పురుషు దేవతాంకి హవన కర్త. అందుకే గృహస్థు పురుషులు దేవతల కొరకు హవనం చేస్తారు. గృహస్థులు ఎవరైతే ఉన్నారో అందుకే మన యజ్ఞయాగాలు చేస్తున్నారో అదంతా దేవతలకు పుష్టి కొరకు ఇస్తారు. సమస్త అంటే ఈ పంచదేవతలు ఏవైతే ఉన్నాయో అలాగే గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేవతలు అన్నమాట. ఆ దేవతల కొరకు మనం ఇస్తున్నాం. గృహస్థులు ఇచ్చేటువంటి యజ్ఞయాగం నిరంతరంగా దేవతల కొరకు ఇవ్వాలన్నమాట. వారి యొక్క కర్తవ్యం, వారి యొక్క ధర్మం అన్నమాట. ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట అది. అందుకే ఇస్లియే గృహస్థ పురుషు దేవతాంకి హవన్ కర్తా హై, బలిబాగ్ అర్పిత కర్త. అందుకే బలి కూడా అందులో బలి వేసి దేవ అని చెప్పి మన యజ్ఞ ఆవతి కూడా ఇస్తున్నాం, అది బలి కూడా సమర్పిస్తాం అన్నమాట. కోయి ఐసా భీ కేతే హై కి ఏ దో అన్న. ఇంకా కొంతమంది ఏం చెప్తా అంటే ఈ అన్నము ఈ దేవతకి ఇచ్చిన 2 రకాల అన్నాలు ఏవైతే ఉన్నాయో దేవతలకే కాకుండా అందరికీ సమర్పించడే దేవతలకు మనుషులకే కాకుండా ఇంకా దర్శ పూర్ణమాసం దర్శేష్టి పూర్ణమే దర్శేష్టి పూర్ణమాసేష్టి ఈ 2 రకాల యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటి సందర్భాల్లో ఈ 2 రకాల అన్నాలు తీసుకోబడతాయి, గ్రహించబడతాయి అని ఇక్కడ చెప్పబడింది అనమాట. కాబట్టి कोई ऐसा भी कहते हैं कि ये 2 अन्न दर्श और पूर्णमास है. ఈ 2 రకాలుగా చెప్పబడ్డాయి అన్నమాట. इसलिए मनुष्य को केवल కామనా పూర్తి करने वाले యజన్ మే. అందుకే మనుషులకి ఏం చేయాలంట?
मनुष्यों को केवल कामना पूर्ति करने के लिए केवल తన ఇష్టాన్ని పూరించుకోవడం కోసం సిద్ధింప చేసుకోవడం కొరకు యజ్ఞం యాగాలు చేయకూడదు. మనం చేసే యజ్ఞ యాగాలు ఎలా ఉండాలి? పదుల కొరకు ఉపయోగపడాలి, పదులకు ఆనందం కలిగి, పదులకు కళ్యాణం చేకూర్చాలి అనే భావంతో మనం చేయాలి. స్వార్థ కొరకు యజ్ఞ యాగాలు స్వార్థపూరితంగా ఉండవట. స్వార్థంతో పదార్థం కొరకు కూడా మనము ఆలోచించాలి, విచారించాలి. కాబట్టి इसलिए మనుష్య को केवल कामना पूर्ति करने वाले కామన పూర్తి కొరకు చేసేటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో ఏదైనా ప్రవృత్తి నహి హోనా చెయ్యి. అందుకే కామన పూర్తి కొరకే మనం ఆ యజ్ఞంలో ప్రవృత్తం కాకూడదు, స్వార్థంతో ప్రవృత్తం కాకూడదు. ఏక అన్న పశువుకో దియా, ఒక అన్నం పశువులకు ఇచ్చామంట. బహు దుగ్ధ అంటే పాలతో యుక్తమైంది. మనుష్య और పశు పహలే दुग्ध के ही आश्रय जीवन धारण करते हैं. మనుషులైన పశువుల ముందు పుట్టగానే అది పాల మీద ఆధారపడి ఉంటాయి, ఆశ్రయించి ఉంటాయి. పాల వారి యొక్క జీవనం ఆధారపడి ఉంటుంది. इसलिए उत्पन्न हुए बालक को पहले घृत चटाते. అందుకే అప్పుడు జన్మించిన బాలకుడు ఏం చేస్తాం? ముందు నెయ్యి దాన్ని నాకిచ్చేస్తాం, నాలుగు మీద వేస్తాం అనమాట. తర్వాత స్తనపానం కరాతే లేదా స్తనపానం చేస్తామంట. ఏం చేస్తాం? స్తనపానం చేస్తాం. అలాగే తథా ఉత్పన్న హుయే బచ్చడేకు భీ, అలాగే అప్పుడే ఉత్పన్నమైన బచ్చడ దూడ ఏదైతే ఉందో అత్రినాద తిన్ భక్షణ్ నా కర్నే వాళ్ళ, అప్పుడే పుట్టిన దూడ కూడా అది భక్షించేది, అది కూడా పాల మీద నిర్భరపడి ఉంటుంది, అది కూడా పాల మీద నిర్భరపడి ఉంటుంది అన్నమాట. అందుకే అందులో జో శ్వాస లేతే హే और जो श्वास नहीं लेते, అది శ్వాసను తీసుకునే జీవులు కూడా అన్ని కూడా వీటి మీద నిర్భరపడి ఉంటాయి, అంటే పాల మీద నిర్భరపడి ఉంటాయి. వహ్ వే సబ్ ఇస్ దుగ్ధ కాహి సహారా లియే హుయే హే, ఇవన్నీ కూడా ఆ దుగ్ధాన్ని సహారా తీసుకుని ఆధారపడి జీవిస్తున్నాయి, ఆ రకంగా ముందుకు వెళ్తున్నాయి, అంటే ఆ రకంగా జీవించి ఉన్నాయన్నమాట. వాటి యొక్క సహారం చేతనే అవి గతిశీలంగా ఉన్నాయన్నమాట. అందుకే అతహ జో ఐసా కేతే హే ఏక్ సాల్ తక్ దుగ్ధ సే హవన్ కర్నే వాళ్ళ, ఒక సంవత్సరం వరకు పాలతో హవనం చేసిన వ్యక్తి ఏదైతే ఉన్నదో అటువంటి పురుషుడు అపమృత్యుకో జీత్ లేతా హై, అంటే మృత్యుని గెలవగలుగుతాడు. సో ఐసా నహి సమజ్నా చెయ్యి. కానీ ఎవరైతే అలా అంటున్నారో ఒక సంవత్సరం వరకు పాలతో యాగం చేసినట్లయితే అతనికి మృత్యు అనేది ఉండదు, అది యుక్తి సంగతం కాదు. జో ఐసా నహి సమజ్నా చెయ్యి, అలా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే క్యోంకి జిస్ దిన్ దుగ్ధ సే హవన్ కర్తాయి, ఏదైతే అక్కడ పాలతో హవనం చేస్తున్నాడో ఉసీ దిన్ అపమృత్యుకో జీత్ లేత, ఆ రోజు మాత్రమే ఆ కాలగండ నుంచి తప్పించుకోగలుగుతాడు. इस प्रकार जानने वाला पुरुष, ఈ రకంగా తెలుసుకునే పురుషుడు ఏదైతే ఉన్నదో దేవతాంకి సంపూర్ణ అన్నాద్య ప్రదానం కలుగుతాయి. అటువంటి వ్యక్తి ఆ దేవుడికి సంపూర్ణ అన్నాద్య పదార్థం ఇవ్వగలుగుతాడు. కింటు ఈ రకంగా అందరికి అన్ని రకాలుగా ఇచ్చినప్పటికీ కూడా, కింటు సర్వదా కాయ జానే పరిపి, అన్ని రకాలుగా భుజించినప్పటికీ కూడా ఓ అన్న క్షీణ క్యో నహి హోతే, అన్నం ఎందుకు క్షీణించడం లేదు అని ప్రశ్నించినప్పుడు ఇస్కా కారణం యహ హై, దీని కారణం ఏమిటంటే పురుషుడు అవినాశి హే. పురుషుడు ఎప్పుడు వినాశి స్వరూపుడు కాదు, తన ఆత్మ ఎల్లప్పుడు శాశ్వతంగా ఉంటుంది, శరీరం మాత్రం నష్టం అవుతుంది. అందుకే పురుషుడు అంటే ఇక్కడ ఆ పురుషుడు ఆ పరమాత్మ జీవాత్మ అవినాశి స్వరూపుడు అనమాట, అక్షయ స్వరూపుడు అనమాట, వినాశం ఎప్పుడు కాదనమాట. కాబట్టి వహి పునః ఈ సన్నుకో ఉత్పన్న కలజేత, అందుకే ఆ పరమాత్మ అవినాశి స్వరూపుడు కాబట్టి మళ్ళీ వాటిని ఉత్పన్నం చేస్తూ ఉన్నాడు. జోబి అక్షయ భావకు జాంత, ఈ రకంగా ఆ పరమాత్మ యొక్క అక్షయ భావాన్ని తెలుసుకుంటుందో అర్థాత్ పురుషుడు క్షయరహిత హే, ఎందుకంటే పురుషుడు క్షయరహితమైన వాడు, నాశనరహితమైనటువంటి వాడు, అఖండ స్వరూపుడు, నిత్య నియమంగా ఉంటాడు అని ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుసుకుంటామో వహి ఇస్ అన్నుకో జ్ఞానము కర్మ ద్వారా ఉత్పన్నం చేయగలుగుతాడు. అంటే ఆ పరమాత్మ యొక్క సత్యం తెలుసుకున్నప్పుడు అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఆ పరమాత్మనే ఈ అన్నాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పన్నం చేయబడ్డాయి, జ్ఞానం ద్వారా తపస్సు ద్వారా వీటిని ఉత్పన్నం చేయబడ్డాయని తెలుస్తుందన్నమాట. ఇది వహు ఇస్ ఉత్పన్నకర్తతో ఒకరి ఈ అన్నాన్ని ఉత్పన్నం చేయకపోతే క్షీణిస్తుందన్నమాట. ఒకేమవుతుంది, ఒకరి పరమాత్మ అన్నాన్ని ఉత్పన్నం చేయకపోతే అది క్షీణించేది. అన్ని రకాల భుజించినప్పుడు అవి క్షీణం కావాలి, నష్టం కావాలి, కానీ అలా కావడం లేదు. జో ఐసా జాంతా హే వహు ముఖకే ద్వారా అన్నక భక్షణ కలుగుతాయి, కేవలం ముఖ సామాన్యంగా మాత్రం ప్రతీకాత్మకంగా మాత్రమే అన్నాన్ని భుజిస్తున్నాడు. అటువంటి వ్యక్తి దేవతాంకు ప్రాప్తి అవుతాడు, అలాగే దేవతలను కూడా పొందగలుగుతాడు. అవును అమృతగా ఉపభోగలుగుతాడు, అమృతత్వాన్ని కూడా ఉపభోగం చేయగలుగుతాడు. యహ ఫలశ్రుతి అర్థాత్ ఇస్ విద్యకు జాన్నే వాళ్ళకి ప్రశంస, ఇది ఈ విద్య
విద్యను తెలుసుకునేటువంటి వ్యక్తికి ఇది ప్రశంసా రూపంలో మనం చెప్పబడింది అనమాట. ఈ ఫలశ్రుతి అనేది విద్యను తెలిసినటువంటి వ్యక్తులకు ఈ యొక్క ప్రశంసా రూపంలో చెప్పబడింది. ఈ రకంగా మన రెండో మంత్రాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి మనకు అన్ని రకాల భుజించినప్పటికీ ఆ పరమాత్మ అక్షయ స్వరూపుడు, ఆ రకంగా అక్షయ స్వరూపుడిని, అవినాశ స్వరూపుడిని పరమాత్మ తెలుసుకున్నప్పుడు, ఆత్మతత్వం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ మనకు సహజంగా అన్ని ప్రాప్తమవుతాయి. అతడు దివ్యత్వాన్ని పొందగలుగుతాడు, అమృతత్వాన్ని పొందగలుగుతాడు, అన్ని రకాల ఉపభోగాలు చేయగలుగుతాడు, ఇవి సహజంగా లభిస్తాయి అనే అంశాన్ని ఇక్కడ మనకు ఈ రెండో మంత్రంలో మనం చూసాం అన్నమాట. మహోదయ, ఇక్కడ మనం తెలుసుకుంటే ఈ అన్నాన్ని భుజించే విధానం ఏదో మార్పు చెప్తున్నాడు కదా మహోదయ, అది కొంచెం అర్థం అవ్వలేదు మహోదయ. అంటే ఏం లేదు, ఈ రకంగా మనం అర్థం చేసినప్పుడు అంటే ప్రతి పదార్థంలో కూడా ఆ పరమాత్మ యొక్క అక్షయ స్వరూపం కనిపిస్తుంది. ఈ రకాలు భుజించినప్పటికి కూడా మనకు నష్టం కాదు. అంటే ఆ పరమేశ్వరుడు అక్షయ స్వరూపుడు, ఎప్పుడు నష్టం కాడు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. వాటి ద్వారా మనకి ఎప్పుడు తృప్తి కలదు. కానీ అక్షయ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే నీకు శాశ్వతమైన ఆనందం కలుగుతుంది అనే భావన ఇక్కడ మన తాత్పర్యం మనం తీసుకోవాలి. అస్తు మహోదయ. అంటే ఇక్కడ అన్నాది పదార్థాలు ఏవి ఏ రకంగా భుజించబడ్డా వాటిని యథార్థంగా స్వరూపం తెలుసుకొని మనం భుజించినట్లయితే కూడా ఆ రకమైన స్థితి ఏర్పడుతుంది. అంటే అక్షయ స్వరూపుడు పరమాత్మ యొక్క రహస్యం తెలుసుకోగలుగుతామంట. అప్పుడు తెలుసుకొని ఆ రకమైన పదార్థం గ్రహించినట్లయితే మనకు ఆ వ్యక్తి ముక్తిని, సుఖాన్ని పొందగలుగుతాడు. అంటే ముఖ్యంగా ఏ రకంగా దేవతలకు, మనుషులకు, సాధారణ మనుషులకు ఈ రకంగా మనం విభాగం చేసి చూపించబడిందో వాటి యొక్క స్వరూపాన్ని యథార్థంగా గమనించాలి, యథార్థంగా తెలుసుకోవాలి. తెలుసుకోవడం అనేది మనకు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా సామాన్యంగా ఏది పదార్థం ఎవరికి గ్రహించబడిందో, ఇవ్వబడిందో అది వారి కొరికి ఉపయోగించాలి. నిష్కామభావంతో ఆ కర్మానుష్ఠానం చేస్తూ దాన్ని భుజించినట్లయితే మనకు ఆ పరమాత్మ యొక్క అక్షయ స్వరూపం తెలుస్తుంది. ఈ రకాలు భుజించినప్పుడు ఇది క్షయం కావడం లేదంటే ఆ అక్షయ స్వరూపం పరమేశ్వరుడు నిరంతరంగా దాన్ని ఉత్పన్నం చేస్తున్నాడు అనే అంశం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. అది మనకి ఈ రకంగా తీసుకోవాలి. చూడు, అదే మనం చెప్పిన విషయాన్ని ఆ పరమాత్మ అంతటా ఉన్న పరమాత్మ నిర్మిస్తున్న పరమాత్మ రచిస్తున్న అనే విషయాన్ని ఇంకా భిన్న రకాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నామట. భిన్న విధాలుగా చెప్పుకుంటూ వస్తున్నామట. ఫస్ట్ అంటే ఏ అన్నం ఎవరి కొరకు ఇవ్వబడిందో ఆ అన్నాన్ని వారి కొరకు యథార్థ స్వరూపం తెలుసుకున్నట్లయితే ఆ పరమాత్మ యొక్క స్వరూపం కూడా మనకు యథార్థంగా అర్థమవుతుంది. ఇది ప్రాయోగికాత్మకంగా మనం కర్మానుష్ఠానం లీనమైనప్పుడు మాత్రమే అనుభవంలోకి వస్తామట. వీటిని మనం గమనించవచ్చు, ఆ రకంగా జీవించవచ్చు. అనుభూతి ప్రకారం మనం జీవించాలి. జీవించినప్పుడు అయితే మనకు ఆ పరమాత్మ యొక్క స్వరూపం కూడా యథార్థంగా మనకు కనిపిస్తుంది కళ్ళకెదురుగా. ఆ రకంగా ప్రత్యక్షంగా ఫలశ్రుతి ఏదో మనం చూడగలుగుతామట. అందుకే విద్య తెలిసిన వాళ్ళకు ప్రశంస రూపంలో ఈ రకంగా చెప్పండి. జ్ఞానపూర్వకంగా అంటే మనకు యుక్తిపూర్వకంగా ఉంటుంది. ఆ యుక్తిపూర్వకంగా మనకి ఇక్కడ గమనించినట్లయితే ఆ పరమాత్మ యొక్క కర్మానుష్ఠానం ఎంత స్థిరమైనది మనకు తెలుస్తుందన్నమాట. అంటే ఆ పరిస్థితి ఎంత విశ్వాసమైంది అనేది మనకు నమ్మకమైనది తెలుస్తున్నాడు. అంటే ఆ రకంగా విశ్వాసం, నమ్మకం కలిగినట్లయితే, సమర్పణ కలిగినట్లయితే మనం ఆ కర్మ పట్ల మనం యుక్తం కాగలుగుతాం, లీనం కాగలుగుతాం అన్నమాట. అప్పుడు ఆ రకంగా తెలుసుకుని మనం పరమాత్మకు దగ్గర కాగలుగుతాం అనే భావన మనం ఇక్కడ తీసుకోవాలి. అస్తు. మిగిలిన మూడో మాత్రం రేపు చూద్దాం రండి. అస్తు మహోదయ. ఇంకా సందేహాలు ఉన్నాయి? ఇంకా ఒక దర్శ పౌర్ణమాసి యజ్ఞాలు అవి మనం చేస్తూ ఉంటాం. ఆ యజ్ఞాలు మాత్రం మనకు ఇష్టకామన అనేది ఉండకూడదు, అది దేవతల కొరకు చేసేది. అలా కొన్ని యజ్ఞాలే అంటే మనం చేసే ప్రతి కర్మ అనేది కూడా యథార్థంగా తెలుసుకోవాలనే భావన ఇక్కడ ముఖ్యంగా. ఆ కర్మను యథార్థంగా తెలుసుకొని మనం సహజంగా లౌకిక వ్యవహారంలో మనము ఈ అన్నాది పదార్థాలు మనం 7 రకాల విభాగం చేసి చెప్పుకుంటాం కదా. అది కొన్ని పదార్థాలు మనం దైనందిన జీవన క్రియాకలాపాలు మనం చూస్తుంటాం. కొన్ని పదార్థాలు మనం మన పిల్లల కొరకు, దేవతల కొరకు మనం ఇస్తూ ఉంటామంట. అంటే మనం చేసే ప్రతి కర్మ ఎలాగ తెలుసుకొని యథార్థంగా స్వరూపాన్ని అర్థం చేసుకుని మనం జీవించినట్లయితే మనకు ఆనంద సుఖ ప్రాప్తి ఇక్కడ ఈ వర్తమాన జీవనంలో కలుగుతుందన్నమాట. అంటే ఏది ఏ పదార్థం ఎందుకు కొరకు అయితే ఉందో
అందుకోసం ఉపయోగించడం అంటే వ్యర్థంగా దానికి విపరీతంగా కానీ దానికి భిన్నంగా కానీ ఉపయోగించకూడదు. అలాగే అన్నాది పదార్థాలు ఎప్పుడు ఎక్కడ ఏ రకం తీసుకోవాలో ఆ పదార్థం అక్కడే తీసుకోవాలి, అదే రకం తీసుకోవాలి, అదే రకంగా అందరికి ఇవ్వాలి, అదే రకంగా అందరికి పంచిపెట్టాలి, అదే రకంగా అందరికి మనము ఈ రకంగా సమానమైన దృష్టితో భావంతో చేసినట్లయితే అది మనకు ఆ రకమైన ఫలితాన్ని ఇస్తుంది, ఆ రకమైనటువంటి అనుభూతిని కలగజేస్తుంది అన్నమాట. ఆ పరమాత్మ యొక్క అక్షయ స్వరూపం కూడా మనకు యథార్థంగా అనుభవంలోకి వస్తుంది అన్నమాట. ఆ రకంగా మనం తీసుకోవాలి. అస్తు శాంతిపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.